అందరికీ నమస్కారం. నేను మార్కెట్ కి అయితే వెళ్ళిపోయానండి. ఇది వచ్చేసి మా అమలాపురం చేపల మార్కెట్ చాలా ఖాళీగా ఉందండి. ఈ రోజు పచ్చడిలు కావాలి, పచ్చడిలు అవగా పెట్టించడానికి అదైతే కురమాయం చేశాను. లోపల పక్కన పండుగ చెప్ప కనిపించింది. వాట 1000 రూపాయలు చెప్పారు. మంచి ముద్దరిది చాలా బాగుంటుంది అని చెప్పి తీసేసుకున్నాను. పెద్ద పచ్చడిలు ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. ఒక అరకేజీ తీసుకున్నాను. 15 తూగి అనమాట, చాలా పెద్ద సైజు లో. నెక్స్ట్ ఆవకాయకి ఇది పెట్టేస్తున్నా. చేప ఆవకాయ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ యుఎస్ వాళ్ళకి ఎవరికి కాంబో ఆర్డర్స్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఎండ్రాయిడ్ అడిగారు. ఎండ్రాయిడ్ అన్ని కూడా దొరుకుతాయండి. ఇవి ఏంటంటే పెద్ద సైజు కావాల్సిందని చెప్పి మార్కెట్ లో అయితే తీసుకుంటున్నాను. నాటు ఉసిరికాయలు అండి. ఎవరో నాటు ఉసిరికాయలతో ఆవకాయ కావాలని అడిగారు. నాటు ఉసిరికాయలు పచ్చిమిరపకాయలతో కలిపి అడిగారు అనమాట కస్టమైజర్. ఇదైతే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయన దగ్గర నారదబ్బగా ఉన్నాయి అనమాట. ఆయన ముందర తీసుకోమన్నారు అనమాట. చుట్టుపక్కల పండి అనమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. కొబ్బరి పువ్వులు అంటారు, నాకు చాలా ఇష్టం. అత్తమాటలు దొరకవు అనమాట. దీంట్లో ఏంటంటే గట్టి ఉంటాయి అనమాట. చూసుకుని తీసుకుంటే స్వీట్ గా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఎంతమంది టేస్ట్ చేశారండి దీన్ని. ఇంక ఈ రోజు పొద్దున్న టిఫిన్ తిని బ్రేక్ కూడా దొరకలేదు, నాకు ఖాళీ లేదు. అందుకు బెంగళూరు బేకరీ దారిలో కనిపించింది. ఇంకెళ్ళి ఏమైనా ఎగ్ పఫ్ తిందాం అని చెప్పి ఆగిపోయాను. అలాగే ఎగ్ పఫ్ లేదన్నారు అనమాట, పన్నీర్ పఫ్ ఉందన్నారు. ఇంకేదో ఇమ్మన్నాను. ఈ బేకరీ ఏంటంటే మా అమలాపురం పోస్ట్ ఆఫీస్ ఎదురుకుండా ఉంటదండి. అమలాపురం 90s కిడ్స్ అందరికి చాలా ఫేవరెట్ బేకరీ అని చెప్పొచ్చు. ఈ లోపల కరెక్ట్ ఎగ్ పఫ్ కూడా వచ్చింది. ఇంకా ఎగ్ పఫ్ కూడా ఇమ్మన్నాను. ఎగ్ పఫ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఓవరాల్ అమలాపురం మొత్తం అన్నట్లు దాంట్లో ఎగ్ పఫ్ ఫస్ట్ ఇస్తాను అనమాట. నేను దీనికి అంత బాగుంటది. మానేసాను కానీ ఎందుకు ఈ రోజు తాగేస్తున్నాను. నెక్స్ట్ ఒక బ్రౌనీ కూడా చెప్పాను. సాసేజ్ ఇచ్చాడు.